ఇదిగోండి నైట్లోనే ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానపెట్టుకున్నానండి. ఇదిగోండి గుమ్మడి గింజలు, పొత్తితిరుగుడు గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, బాదాము, ఒక క్యారెట్ తురిమానండి. ఇక మా ఖర్జూర పండు, కొబ్బెర ఇవన్నీ కూడా నైట్లో నానబెట్టానండి. క్యారెట్ మాత్రం పొద్దున్నే నేను తురిమానండి. ఇందులో ఒక కప్పు పాలల్లో ఒక పావు కప్పు ఓట్స్ వేసానండి. ఒక టేబుల్ స్పూన్ అంత తేనె వేసానండి. తేనె వేసి కలిపేసి ఒక గంట సేపు పొద్దున్న లేవగానే ఈ ప్రాసెస్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక గంట తర్వాత 8:30కి మనం టిఫిన్ చేసే టైంలో కంపల్సరీ తినాలండి. టిఫిన్ తర్వాత తిన్నా పర్వాలేదండి, ఇష్టం ఉంటే తినచ్చు, లేకుంటే లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. ఇప్పుడు మన జీవన శైలి కూడా మారిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందేనండి. ముఖ్యంగా లేడీస్ ఇంట్లో పని అంతా చేసుకొని మా గురించి ఎందుకులే అనుకుంటారు, కానీ కాదండి. ప్రతి ఒక్కరు క్యాన్సరు అది బాగా వస్తున్నాయండి అందరికి కూడా. ఆరోగ్యానికి ఆరోగ్యము. ఇది మన వెయిట్ లాస్ ఏం కాదండి, కంపల్సరీ తినాలండి. బలమైన